అయితే నిన్ను చూడంగానే వాడు వనకాలంటే నువ్వు ముందు దేవునికి లోబడాలి. బాగా గుర్తుపెట్టుకో. గతంలో కూడా చెప్పాను. నిన్న చేజర్లు అనే ప్రాంతానికి వెళ్ళా. చేతబడి క్రియలు అంటే ఒక వ్యక్తి చనిపోయాడు వాటి వల్ల. ఆ తమ్ముడిని అడిగా, తమ్ముడా రక్షణ పొందా అంటే పొందానన్నాడు. చీకటి శక్తులు నీ మీదకి వచ్చి దాడి చేస్తున్నాయంటే ఈ ఇంట్లో ప్రార్థన లేదు, అందువల్ల ఈ నష్టం చూడాల్సి వచ్చింది. బాప్తిసం పొంది నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా జరిగితే చీకటి శక్తులు చేతబడులు చేస్తున్నారు, నా మీద పని చేస్తున్నాయి అంటే పని చేస్తాయి. ప్రార్థన లేకపోతే పని చేస్తాయి. ఒబేదేదోం ఇంట్లో మందసం ఉంది. 3 నెలలు ఉంటే 3 నెలల్లో ఇది ఆశీర్వదింపబడలేదు అంటానికి లేదు. ఒబేదేదు సొత్తు యావత్తు ఆశీర్వదింపబడింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి నీ ఇంట్లో ఉండాలంటే నీ ఇంట్లో వాళ్ళందరూ మోకాళ్ళు వేయాలా. ఒకడేం సెల్ ఫోన్ చూచుడు, ఒకడేం బజారు పడి తిరుగుచుడు, ఒకడేం కైని యాచుడు, ఒకడేం గుట్కాలు నవ్వుచుడు, ఒకళ్ళేమో చెబితే నాకు కుదరదులే నేను రానులే నువ్వు చేసుకో అని చెప్పి అంటాడు. మరి ఆడ దెయ్యాలు కొలువై ఉండక ఆల్రెడీ దెయ్యాలు కొలువయ్యే ఉన్నాయి కాబట్టి నాలుగు దిశలకు వెళ్ళిపోతున్నారు. ఎట్టయ్యా నా కుటుంబం బయటపడద్దంటే నువ్వు మోకాళ్ళే నీ వెనకాల వాళ్ళే పడవచ్చారు. రాకపోతే దేవుడు పిడిగుద్దులు గుచ్చుడు అనమాట. మెళ్ళ మీద పిడిగుద్దులు గుచ్చి మరి తీసుకొని వచ్చాడు బెడచడం. నువ్వు ముందు మోకాళ్ళే. నీ బాధ్యతగా కుటుంబ యజమానుడిగా నువ్వు మోకాళ్ళు వేయాలా. అబ్రహాం మోకాళ్ళు వేస్తే ఆ జీలు భార్యలోకి వచ్చింది, అదే జీలు కొడుకులోకి వచ్చింది, అదే జీలు ఆయన దగ్గర ఉన్న పని వాళ్ళలోకి వచ్చింది. అబ్రహాం ఒక్కడే భక్తిలో నిలబడింది. అతను చూసి మిగతా వాళ్ళు రెడీ అయ్యారు. ఒకవేళ నీ భక్తి రోజు ఎవరికైనా నచ్చకపోవచ్చు, పొర్రపాటును కూడా దాన్ని ఖాతరు చేయాల్సిన పని లేదు. వదిలేసేయి, దేవునికి అప్పచెప్పేసి దేవుడు చూసుకుంటాడు. వాళ్ళని సరైన దిశగా నడిపించుకొని వస్తాడు దేవుడే. నీ వంతుగా నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే ఈ ఉపద్రవం ఉండేది కాదని చెప్పాను నిన్న పోయి. అయిపోయి ఇక తలకాయ కింద పెట్టి ఆలోచించమాక అయింది అది అయిపోయింది, ఇక నుంచి నిలబడు. మోకాళ్ళే, నువ్వు దేవుని సేవ పిలుపులో ఉన్నావు, మోకాళ్ళే ప్రార్థన చేయని చెప్పాను. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో ఆ ఇంటి మీదకి ఏ చీకటి శక్తులైనా, ఇప్పుడు ఇంటికి గేట్ లేదనుకో, దాన్ని పోయే బజారు కుక్కలు ఊర కుక్కలు అన్నీ వచ్చి ఇంట్లోకి. అదే గేట్ ఉంటే, ఆ గేటుకు తాళం వేసి ఉంటే వస్తాయా? గోడ దూకొత్తి వాటి సంగతి ఎట్టుంటుంది? రోకల పండ దెబ్బలను ఎదురుగార దెబ్బలే దానికి పడేది. దేవుని సంకల్పం నీ పట్ల ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చేయట్లేదు, అందుకే ఇంత నష్టం జరిగింది. ఆల్రెడీ ఒక ప్రాణ నష్టం అయిపోయింది. 4 రోజులు అయిందంట వాళ్ళ నాన్న చనిపోయి. నేను చెప్పా, ప్రార్థన లేదు ఇంట్లో. ప్రార్థన చేసుకుంటే ఏ దెయ్యాలు రావు, ఏ చేతబడు నీ మీద పనిచేయవు. నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు. అవతల వాడు ఎవడైనా సరే మాంత్రికుడు కావచ్చు, వాడిని ఆశ్రయించినవాడు ఎవడు, వాడు ఎంత తోపు కావచ్చు, తురుము కావచ్చు, పొరపాటును కూడా నీ దరిదాపులకు రావు ఆ చేతబడి క్రియలు కానీ ఏవైనా సరే. దేవునికి లోబడు. ప్రభు అన్నాడు, మొదట మీరు దేవునికి లోబడండి, ఆ తర్వాత అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడనుంది. ఆమేన్, హల్లెలూయా.